అంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రతి ఓళ్ళు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంత సపోర్ట్ చేశారు మాకు ఈ ఎలక్షన్ కి అనేది స్ట్రాంగ్ గా కనిపిస్తుంది ఇక్కడ. అంతేకాకుండా ఫ్యూచర్ లో కూడా మేమందరం కూడా మా అత్తమ్మ 40 years లో ఎప్పుడు బయటికి రాలేదు. అలాంటిది ఈసారి ఈ అద్భుతమైన విజయం చూశాక ఇంకా తనకి కూడా రెండో ఆలోచన లేకుండా ఎవరిని కలుస్తా అన్నా సరే ఇంకా ఖచ్చితంగా బయటకు వచ్చేసారనమాట. ఇది ఫస్ట్ టైం ఇలా రావడం. సో ఫ్యూచర్ లో నా వంతు కృషి ప్రతి మహిళలకి ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా నేను పర్సనల్ గా టేకప్ చేసి నా వంతు కృషి దాంతో పాటు తుమ్మల గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పి మీ అందరికి నేను ఇక్కడ ప్రామిస్ చేస్తున్నానండి. మరి ఫ్యూచర్ లో కూడా మనం అందరం ఒక టీం లాగా కష్టపడి ఇక్కడున్న సమస్యలు గాని ఇంకా ఈ నియోజకవర్గం ఏం చేస్తే బెటర్ అవుతుంది అనేది మీ అందరు ఆలోచించి మాకు చెప్తే మనం యాజ్ ఎ టీమ్ ముందుకు తీసుకెళ్లి ఏ సమస్యలు ఇక్కడ లేకుండా సాల్వ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్ కి. అండ్ ఇంకా కూడా నేను చాలా మందిని కలవాలి, ఇప్పుడే మొదలు పెట్టాను. నాకు టైం దొరికినప్పుడల్లా నేను వచ్చి ఇక్కడ ఎంత మందిని కలవడం వీలవుతే అంత కలుస్తానని చెప్పి మీకు చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే. సెలవు రోజు అందరూ ఒక్కరు